హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. వర్షాలు స్టార్ట్ అయిపోయాయండోయ్. కాకపోతే మా ఇంట్లో బట్టలు ఎప్పుడు వర్షం ఆగితే ఆరేద్దామా అనే థాట్తోనే ఉంటున్నానమాట డే స్టార్ట్ అయితే. సో ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్లో ప్రీవియస్ డేస్లో జరిగిన కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే అవి ఉండిపోయినాయి అనమాట. సో నేను ఎలాగో వ్లాగ్స్ చేద్దామని చెప్పి షూట్ చేసినవన్నీ కూడా. సో ఇప్పుడైతే లంచ్ బాక్స్ కోసం డిఫరెంట్గా కర్రీస్ చాలానే వస్తున్నాయి కదా, నేను కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటానులేండి. సో అలా ఒక కర్రీ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర టమాటోస్ అయిపోయాయి అనమాట. సో అవి ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఎగ్ని డైరెక్ట్గా బ్రేక్ చేసి ఇలా వేసుకుంటే ఆమ్లెట్స్ కింద వస్తాయి అనమాట. సో వీటిని మనం కర్రీ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో వేస్తే కర్రీ బాగుంటుంది. అంటే డైరెక్ట్గా ఎగ్ని బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి ఇదంతా ప్రాసెస్ లేకుండా ఇలా అనమాట. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసి అది కూడా కాస్త ఫ్రై చేసిన తర్వాత అందులో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనం 5 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అన్నప్పుడు ముందుగా ఆమ్లెట్లా వేసుకున్నాం కదా ఎగ్ని. సో దాన్ని మనం కొంచెం పెద్ద సైజ్ అనుకోండి, మిడిల్గా కట్ చేసి వేయచ్చు. నేనైతే కట్ చేసి వేస్తాను, లేదంటే ప్యాన్ అంతా మొత్తం అంతా అవే కనిపిస్తాయి అన్నమాట. సో కుక్ అవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు అవుతుంది. అందుకని చెప్పి నేను పీసెస్ కింద ఇలా కట్ చేసి వేస్తానన్నమాట. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, కామెంట్స్ చేస్తున్న వారికి, లైక్స్ షేర్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్తోనే నేను ఇంకా ముందుకు వెళ్తాను. లైక్ మీకు నచ్చిన కంటెంట్ని నేను తీసుకురావడానికి ఎప్పుడూ ట్రై చేస్తాను ఉంటాను. సో ఇంకా మొత్తానికి లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఏముందండి, రెగ్యులర్గా ఏదో చేస్తూనే ఉంటాను, అందుకే మీకు చూపించలేదు. సో ఇప్పుడైతే నేను చిన్న ఫంక్షన్ ఉందన్నమాట, ఇంట్లో పెళ్ళే. సో చిన్నది, ఆ ఫంక్షన్కి నేను ఒక మంచి శారీని కట్టుకున్నాను. శారీ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ శారీ ఎలా ఉందో చెప్పండి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందనమాట. ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు, బట్ నాకు బాగా నచ్చింది, మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు మాత్రమే నాకు కామెంట్ చేయండి, వాళ్ళకి నేను మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేయడం ఎందుకు, ఎలానో అడుగుతారు కాబట్టి. కలెక్షన్స్ బై లక్ష్మి పేజ్లో నేనైతే కొన్నాను. ఇది జస్ట్ 699 రూపీస్ అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి అంటే 700 రూపీస్. నాకైతే చాలా బాగా వచ్చింది అండ్ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది అండ్ క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు లాంగ్ లుక్ చూడండి. దీనిపైన నేను ఇది మగ్గం లైక్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే వేశాను. దీనికైతే ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది, బట్ నేను కొంచెం అర్జెంట్ అయ్యి ఇది స్టిచ్చింగ్ చేయించుకోవడానికి టైం లేక ఈ బ్లౌజ్ని ఇలా పేర్ చేశాను అనమాట. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి కంప్యూటరైజ్డ్ వర్క్ చేయించాను నేను. రమ్య గారు అనేసి మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మెన్షన్ చేయండి. ఆల్రెడీ ఇది వర్క్ చేయించినప్పుడు మీకు చూపించాను, కానీ స్టిచ్చింగ్ చేయించినప్పుడు చూపించలేదన్నమాట. చూడండి, స్టిచ్చింగ్ చేయించాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యాక్ కూడా ఇలా డిజైన్ వస్తుంది అనమాట. శారీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ కూడా భలే సెట్ అయింది, బట్ దీనిపైన బ్లౌజ్ ఎగ్జాక్ట్ కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. లైక్ బోట్ నెక్ అలా అయితే చాలా బాగుంటుంది. మొత్తానికి మా స్వీటీకి పెళ్ళి అయిపోయింది. నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తిని ఎవరు అనేది తెలుస్తుంది అనమాట. మా పిన్ని గారు అమ్మాయి, మా వారి మేనకోడలు అనమాట. అంటే మా వారి సిస్టర్ కూతురు, లైక్ మా వారి పెద్దమ్మ గారి అమ్మాయి అనమాట. మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి అయితే షేర్ చేస్తున్నాను. సో మేనమామ కాబట్టి ఏమంటారు, మిట్టలు పెడతారు కదా, సో అదనమాట. నేను చిన్నవే యాడ్ చేస్తున్నాను, ప్రాసెస్ ఉంటుంది ఇంకా కొన్ని. మళ్ళీ మీరేంటి ఇలా పెట్టారు అలా పెట్టారని అడుగుతారని చెప్తున్నా ముందే. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి కదా, సో అదనమాట. అండ్ ఇది పెట్టేటప్పుడు నేను చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను, ఎందుకంటే మ్యారేజ్ అదంతా కూడా మేము కూడా హడావుడిగా ఉన్నాము. నేను కూడా స్టేజ్ మీద ఉండిపోయాను, సో అందుకే వెడ్డింగ్ అంతా కూడా షూట్ చేయలేదు. సో మా మరిది గారు చూడండి ఎంత స్మైలీ
ఫేస్ అంటే చాలా కలిసిపోతారనమాట. సో మొత్తానికి స్వీటీ వెడ్డింగ్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. అయిన తర్వాత ఇంకా చాలానే నేను షూట్ చేశాను. బట్ ఏంటంటే అవన్నీ డిలీట్ అయిపోయాయి కూడా కొన్ని అయితేని. బట్ చాలా ఎండ ఉంది ఆ రోజు. ఎంత ఏంటంటే ఇంక చెప్పలేమన్నమాట. మొత్తం అందరం కూడా స్వెట్తో తడిసిపోయాము అన్నట్టే అయ్యింది. ఇంకా స్టేజ్ కనిపించింది. అక్కడ మనకి సాంగ్స్ పెట్టారంటే మా పిల్లలు అస్సలు ఆగరనమాట. సో ప్రైజ్ని చూశారు కదా. అండ్ వీళ్ళిద్దరూ నా మేనకోడలు, అంటే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట. ఈ చివరిన ట్రెడిషనల్ డ్రెస్లో ఉంది కదా చిన్న ఆడపడుచు పాప, మిడిల్లో ఉన్నది పెద్ద ఆడపడుచు పాప అనమాట. కుర్చీని మడతపెట్టి సాంగ్కి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మనకైతే కాపీరైట్ వచ్చేస్తుంది కదా, ఆ సాంగ్ని పెట్టే రైట్ మనకి లేదు కాబట్టి నేను వాయిస్ ఓవర్లోనే ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వీటీ వెడ్డింగ్ రోజే లైక్ మా చిన్న ఆడపడుచు. యాక్చువల్లీ మీ అందరికీ ఏంటంటే మా అమ్మ పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళు నాకు, నేను పిన్ని అని పిలుస్తాను, బాబాయ్ అలా పిలుస్తాను అనమాట. సో మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, ఇలాగ బాబు పాప. వాళ్ళ వెడ్డింగ్ డే కూడా ఇదే రోజు అనమాట. 10 years కంప్లీట్ అయింది అనుకుంటా. ఇంకేంటంటే ఈ పెళ్ళిలో అందరూ హడావిడి అయిపోయాము. సడన్గా ఏంటంటే ఇంకా రెయిన్ కూడా పడుతుంది. పెళ్ళి కొడుకు ఊరిది లైక్ వొమ్మంగి దగ్గర అనమాట. వొమ్మంగి దగ్గర కాదు, వొమ్మంగే, సారీ. ఇక్కడ కొండలు, నేచర్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఒక పక్కన ప్లేస్ కనిపిస్తే అక్కడ ఇలా వర్షం పడుతుంది, మీకు డ్రాప్స్ కూడా కనబడుతున్నాయా. సో ఆ వర్షంలోనే వాళ్ళ వెడ్డింగ్ డేని మేము సెలబ్రేట్ చేసాం అనమాట, వెడ్డింగ్ యానివర్సరీ. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఒకరినొకరు కేక్ పెట్టడం, ఫొటోస్ తీసుకోవడం, సో ఇలా జరిగిందనమాట. అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు. మా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీనే. చాలామందిని ఇంకా చూపించలేదు నేను. ఇంకా చాలామందిని అంటే చాలామందిని చూసే ఉంటారు నా వ్లాగ్లో. అండ్ చాలా వరకు కూడా చూపించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వన్ బై వన్ మీకు నా వ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తూనే ఉంటాను. సో వీళ్ళందరూ చాలా హైపర్ యాక్టివ్ పిల్లలందరూ కూడా, మా ఆడపడుచు పిల్లలు కానీ మా పిల్లలు కానీ అందరూ కూడా. ఇంకా ఉన్నారు ఆడపడుచులు. లైక్ ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది కదా, అది ఒక ఆడపడుచు అమ్మాయి అనమాట, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ అయితే జరిగింది, ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇంకా లైక్ ఇంకో 3 ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళందరికీ మొత్తం చాలామంది ఎక్కువ ఉంటాము ఫ్యామిలీ, పిల్లలు కూడా ఎక్కువ ఉంటారు. ఏమైనా ఫంక్షన్స్ జరిగినా లేదంటే ఏదైనా లైక్ ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయినా అందరం మీట్ అయినప్పుడు చాలా సందడిగా ఉంటుంది అనమాట. ఎక్కువ మంది పిల్లలతోని మేమందరం కలిసి అలా ఉంటుంది. అంటే ఎక్కువగా మీట్ అవ్వం కూడా లేండి, ఇప్పుడు అంతా బిజీ లైఫ్స్ కదా, ఎక్కడెక్కడో ఉంటున్నాము. సో అంతా బిజీ లైఫ్లో మీట్ అయ్యేది కానీ అది కూడా అన్నీ తగ్గిపోయినాయి. ఎప్పుడో ఏదైనా ఇలా వెడ్డింగ్స్ అయినప్పుడు కానీ ఏదైనా చిన్న సెలబ్రేషన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే మీట్ అవుతున్నాము. మీట్ అయినా ఎక్కువసేపు ఉండము, ఆ ఫంక్షన్ జరిగినంతసేపు ఉండడం, తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం. అందరికీ జాబ్స్లో బిజీ, పిల్లలకేమో స్కూల్స్. సో ఇలా అనమాట. మేము కూడా కేక్ అవన్నీ పెట్టిన తర్వాత కొంచెం సేపు నేచర్ని అంతా ఎంజాయ్ చేసాం అనమాట. మీకు ఇదంతా కూడా ఇక్కడంతా కూడా కొండలపైన ఇల్లు కూడా ఉంటాయి, అది కూడా షూట్ చేశాను. అసలు అది ఎలా మిస్ అయిపోయో అర్థం కావట్లేదు అనమాట నాకు. అండ్ నా డ్రెస్సెస్ గురించి చాలామంది అడుగుతున్నారు. నేను ఒకరోజు తప్పకుండా మీ అందరి కోసం నా డ్రెస్ కలెక్షన్ ప్రైజెస్తో పాటు మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ నాకు నిజంగా చాలా నచ్చిందనమాట. అదంతా కూడా బీడ్స్ వర్క్. నేను మన టెంపుల్ స్ట్రీట్ ఉంది కదా కాకినాడ, టెంపుల్ స్ట్రీట్లో నక్షత్ర కలెక్షన్స్లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది లాంగ్ డ్రెస్ కాదు, క్రాప్ టాప్ అనమాట, లెహంగా టైప్ ఉంటుంది. అండ్ దుప్పట్టా వచ్చేసి అటాచ్డ్ ప్లీట్స్తో వస్తుంది అనమాట. సో ఎలా అయినా వేర్ చేసి డిఫరెంట్ వేలో వేర్ చేసేలాగా. బ్లౌజ్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా బీడ్స్ వైట్ కలర్ పర్ల్స్తో వచ్చిందనమాట. అది నేను 3600 లైక్ ఎంతో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జమాయిల్ తోట ఏదో అంటారు. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే ఎక్స్క్యూజ్ చేసేయండి. నేను నిజంగానే నాకు కొంచెం ఒక్కొక్కసారి ఏమీ తెలీదు, ఏదో చెప్పేస్తాను తెలిసిన వరకు. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారని అయితే చెప్తున్నాను.
అండ్ ఇక్కడ ఈ జామాయిల చెట్లు ఉన్నాయి కదా, జండు బామ్ తయారు చేస్తారు కదా, ఆ చెట్లు అంటే అవన్నీ కూడాని. సో అదంతా తోట ఉంది ఇక్కడ. ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అలా ఫొటోస్ తీసుకున్నాము. రెయిన్ కూడా స్టార్ట్ అవ్వడం, ఎక్కువ స్టార్ట్ అయిపోద్దామని చెప్పి వెడ్డింగ్ అయిన తర్వాత మేము కూడా కాకినాడ స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాదీ హలీము మన కాకినాడలో ఉంది. మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి. హలీం ఇప్పుడేంటి రంజాన్ సీజన్ కాదు కదా అనే డౌట్ మీకు ఉండే ఉంటుంది. బట్ రంజాన్ సీజన్ కాకపోయినా ఎవ్రీ సండే హైదరాబాదీ హలీం మన కాకినాడలో దొరుకుతుంది. అది కూడా సూపర్ టేస్ట్ అనమాట. మటన్ హలీము, చికెన్ హలీము, దాంతోపాటు చికెన్ సమోసా, మటన్ సమోసా, కార్న్ సమోసా కూడా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇప్పుడు వీళ్ళు లైక్ మటన్ బిర్యానీని కూడా పెట్టారనమాట. క్రౌడ్ అయితే అస్సలు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బిఫోర్ ఆర్డర్స్ కూడా ఉంటాయి. బిఫోర్ ఆర్డర్ చేసుకుని పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి దొరికే ఛాన్స్ కూడా ఉండదేమో అన్నట్టు ఉంటారు. బట్ సమోసా అయితే నేను హలీం ఇంతకుముందు ఒకసారి వచ్చి టేస్ట్ చేశాను, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు రెయిన్ సీజన్లో హలీం తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. తినాలనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను అనమాట. సో కార్న్ సమోసా కానీ చికెన్ సమోసా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. అండ్ అంతేకాదు కద్దు ఖీర్ కూడా ఉంటుంది. లైక్ సొరకాయతో చేస్తారంట స్వీట్. నిజంగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటామన్నమాట. ఇది వచ్చేసి మన కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉంటుంది కదా, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ రోడ్లోనే హైదరాబాదీ హలీం కనిపిస్తుంది అనమాట మీకు. చాలా హైజీనిక్, అంటే చాలా హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. ఇది హౌస్లో ఒక హార్డ్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పుకోవాలి. సో మేడమే అంత ప్రిపేర్ చేస్తారు. తన చేతులతో చేసేది ఏదైనా సరే చాలా కమ్మగా ఉంటుందా అని అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవ్రీ సండే కొన్ని ఐటమ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, కొత్త ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటారు. అలానే మటన్ బిర్యానీ పెడితే నేను అది కూడా టేక్ అవే అనమాట. ఇది మాత్రం మటన్ బిర్యానీ సిట్టింగ్ అయితే లేదు. హలీం అది అక్కడ మనం తినొచ్చు, కానీ బిర్యానీ అదైతే తీసుకెళ్ళిపోవాలి. మీకు రూట్ చూపిస్తున్నాను చూడండి. సరిగ్గా ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ రోడ్డే అనమాట. ఎదురుగా ఉన్న రోడ్డు. ఆ రోడ్లో నేను షాప్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది షూట్ చేశాను అనమాట. సో వీడియో నచ్చిందా మరి? లైక్ చేసి ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.